హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ విర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిలిం అనలిస్ట్ని. సాధారణంగా మనకి ఏదన్నా సమస్య వస్తే ఉదాహరణకు మాట్లాడుకుందాం. మనకేమైనా అవసరం వస్తే అంటే ఒక ఇంట్లో బాబుకు అంటే పిల్లలకు ఏమైనా అవసరం వస్తే నాన్ననే అమ్మని అడుగుతారు. అవసరం ఉంది, పలానా పని కావాలని. పక్కింటి నాన్నని పోయి ఎవరైనా అడుగుతారా? ఎదురింటి నాన్నని పోయి ఎవరైనా అడుగుతారా? అడిగిర్రంటే ఆ కుటుంబం ఫెయిల్ అయినట్టే కదా. సో ఇక్కడ కూడా తెలంగాణలో అలాంటి విధానాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు, రాజకీయ నాయకుడికి, లేదా అధికారం ఉన్న పార్టీకి చెప్పుకోవాలి, లేదా అక్కడ సంబంధిత అధికారులకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది, భరోసా ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో చాలా సందర్భంలో చెప్తా ఉన్నాను, అట్లాంటి సందర్భం కనిపిస్తలేరు. ఇక్కడ మన కిన్నెర వాయిద్యకారులు మొగలయ్య గారు గుర్తుంది కదా, జాతీయ పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ సాంప్రదాయక సాంస్కృతిక కళ అయినటువంటి కిన్నెరని కొనసాగిస్తూ ఉన్నటువంటి కళాకారుడు. తనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కళాకారుని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది, సహాయం చేసింది, భూమి కూడా ఇచ్చింది గత పాలకులు. అయితే ఆ మధ్యకాలంలో అనారోగ్యం జరిగింది, దానికి విషయంలో రాద్ధాంతం జరిగింది. అక్కడ ప్రభుత్వం కేటాయించినటువంటి భూమికి కూడా కబ్జాలకు గురవుతున్నాయట. అతన్ని ఎవరో బెదిరిస్తున్నారట. ఈ బెదిరింపుల వల్ల తాను ఇబ్బంది పడుతున్నాడు, అనారోగ్యం చెందాడు, అనారోగ్యం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పనవట్లేదని మళ్ళీ కేటీఆర్ దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. ఇక్కడ ఇది కదా మనం చర్చించాల్సిన విషయం. ఎవరైనా అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మంత్రిగా ఉన్నారు, సార్ మీ నియోజకవర్గంలో లేదా మీ ఇలాకాలో ఇట్లా ప్రాబ్లం ఉంది, మంత్రి పేసి నుంచో పిఏ నుంచో కాలా వేళ పడుకొని మనం పనులు చేయించుకుంటాము, పనులు అవుతాయి. అప్పుడు అంటే ఏదో అన్అఫీషియల్ పనులు, అఫీషియల్ పనులు ఏదైనా సరే, కొన్ని చట్టం అతీతంగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఫైరవులు చేయించుకుంటావు. ఉదాహరణకు మనకు ఈ సీఎం సహాయ నిధే రావాలనుకోండి, మన ఊరి నాయకుని పట్టుకొని పోతాం. తర్వాత మన జిల్లాకి ఎవరన్నా మంత్రి ఉంటేనో ఆ మంత్రితో కూడా ఫోన్ చేయించుకొని, సార్ మా పని జర ఈజీగా అయ్యేటట్టు మాకు ఈసారి డబ్బులు వచ్చేటట్టు చూడండి, మనం ఫైరవులు చేస్తాం, మనం తిరుగుతూ ఉంటాం వాళ్ళ చుట్టూ, వాళ్ళ కాలాబేల కనుసన్నల్లో మెప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మరి ఇప్పుడు అక్కడికి పోవట్లేరు. ఎందుకు? అక్కడికి పోతే ట్యాక్సులు కట్టాల్సి వస్తుందేమో అని భయం, లేదా ట్యాక్సులు కట్టినా కూడా పనవట్లేదేమో. మరి వాళ్ళ అరణ్య రోదన కాకుండా ఉండటానికి ఎవరున్నారు మరి మా సమస్యలు పరిష్కరించడానికి, మా బాధలను తెలియజేయడానికి, మా కష్టాలు ఆదుకునేటువంటి నాదుడు ఉన్నాడా అని ఎదురు చూస్తున్నటువంటి కొందరికి ఇట్లా పరిష్కారం మార్గం కనిపిస్తుంది. మొగలయ్య గారు వచ్చి ఏం చేశాడో, ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం మనం. హెల్ప్ చేసి పెట్టండి. నేను మా పిఆర్ఓ ప్లస్ మా ఒక లోకల్ లీడర్ నుంచి పంపిస్తాను మీ దగ్గరికి. కొద్దిగా కల్పిస్తాను, నేను ఎవరో నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తాను. అయితే రెండోది ఏంటంటే వాళ్ళకి కోర్టు కేసు విషయంలో నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే, లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి, వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మొగులేను, పద్మశ్రీ మొగులేను. నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు ఉగాది పురస్కారం ఇచ్చాడు. ఉగాది పురస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తొలకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంది ఆంచితే కింద రాస్తే రాలేదు నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి, నాకు సంతోషమయ్యా. నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 శ్రీనివాస్ గౌడ్ చేయించాడు మాయ. నాకు సంతోషంగా 10,000 చేయించి కొన్నిటి తిప్పుతాయా లింగాల మా సర్పంచ్, మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టిఆర్ మన భగవాన్ తోలుకొచ్చి ముగ్గులేకులు కళాకారుల పింఛన్ శాత కాకుండా అయిపోయింది, ముసలి శాత కాదని 10,000 పింఛన్ చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా
నేను చాలా మంచిగా ఉంటాను. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేదు సార్. 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. నా కళను గుర్తించి, నా కళ గుర్తించి ఆ టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యము దగ్గరకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాస్తి ఇచ్చిండయా మా 600 గజాలు సోపించి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ. ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూడగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు. 5 సంవత్సరం తిరగబట్టి నా చేతన అయితే షుగర్ బీపీ వచ్చింది. నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది. మీకు దండం పెడతా. నా పరిస్థితులు ఆ పిల్లలు ఏడుస్తున్నారు. నా పరిస్థితి బాగాలేదు. నాకు 10 మంది పిల్లలు కానీ అంత కాడి పిల్లలు పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నా తీసుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించాను. ఇప్పుడు మంచిగా ఉన్నట్టు నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది. నాకు ఆ కేసు తెప్పియాలి మా కేటీఆర్ సార్ గారు. ఇది అంటే భరోసా, బతుకు భరోసా ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. నానేవాడు, నన్ను ఆదుకునేవాడు, మమ్మల్ని కోసం కంటికి రెప్పలా కాచుకూసేవడానికి నానే నాయకుడు ఉన్నాడు అంటే ఆ విధానం వేరే ఉంటుంది, ఆత్మీయత బంధం వేరే ఉంటుంది. అంటే మనల్ని 24 గంటలు బార్డర్లో సైనికులు రక్షిస్తుంటే ఎంత సుఖంగా నిద్రపోతున్నాం మనం. అలాగే మన నాయకుడు మన కోసం నిలబడే నాయకుడు, మన కోసం మనం ఉండే నాయకుడు అధికారంలో ఉంటే మనం అంత హాయిగా నిద్రపోయే వాళ్ళం. కానీ ఈరోజు మనం ఏమైపోయాం, ఆగమైపోయాం, గోసపడతా ఉన్నాం. పెన్షన్ కూడా రావట్లేదని చెప్తా ఉన్నాడు. మరి ఆలోచించుకోవాలి, మనం ఎక్కడ అపోహపడ్డాం, ఏది వాస్తవం, ఏది చెప్పుడు మాటలకు విషం నిండిపోయింది బ్రదర్లు. మా మెదళ్ళు ఎందుకు ఆగిపోయాయో వాటి గురించి కూడా ఆలోచించండి. ఇట్లా సమస్యలు పాలకులు తీర్చాలి. నిజంగా భూమి మీద సమస్య ఉంటే కేటీఆర్ గారు వీళ్ళు పార్టీలు అధికారంలో ఉంటే ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్లీ ప్రత్యామ్నాయమైన చూపించేవారు. వాస్తవాలు ఏం జరిగిందో గ్రౌండ్ స్థాయిలో పొరపాటు ఏం జరిగిందో అదేదైనా లీగల్ లిటిగేషన్ ఉంటే పరిష్కరించాల్సింది వాళ్ళు. లేదా కేసీఆర్ కేటీఆర్ తప్పు చేస్తే పరిష్కరించి నువ్వు ప్రత్యామ్నాయం భూమి ఇప్పించే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలి కదా. మరి ఎంతిపోయింది? వీళ్ళ తప్పుడు భూమి ఇచ్చారనుకుందాం, వాళ్ళు అవగాహన వచ్చామో లేదో చేశారు. మరి ఆయన చేసిన తప్పులు కదా మీరు దిద్దుతా అన్నారు కదా. టీఎస్ను టీజింగ్ చేశారు కదా, ఆయన మార్కు లేకుండా చేయాలనుకున్నారు. ఇక్కడ కూడా ఆయన మార్కు లేకుండా చేయండి. మీరు ఒక మొగలయ్య గారికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ లిటికేషన్ ఉంది ల్యాండ్ అనిపిస్తే, లేదు వారికి వేరే వాళ్ళకి హక్కులు ఉన్నాయనిపిస్తే ఈయనకి ఇంక ప్రత్యామ్నాయ ల్యాండ్ చూపించి మీరు క్రెడిట్ తీసుకోండి, మీరు ఆదుకోండి, మీరు తెలంగాణ బిడ్డలను ఆదుకోండి. ఆయన కేసీఆర్ బిడ్డ కాదు, తెలంగాణ బిడ్డ. ఆయన కేసీఆర్ ఇంటివాడు కాదు, తెలంగాణ కళాకారుల ఇంటివాడు. మరి ఆయనకి సహాయం చేస్తే కేసీఆర్కి చేసినట్టు కాదు, కేసీఆర్ ఇంటికి సహాయం చేసినట్టు కాదు, తెలంగాణ బిడ్డకు చేసినట్టు, తెలంగాణ కళాకారులకు చేసినట్టు అవుతుంది. కానీ మీరు ఆ విధంగా కేసీఆర్ ఇంటివాడు, కేసీఆర్ మనిషిను అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు, అసహనం ప్రదర్శించవద్దు. మీ మీద భరోసా కలిగించేలా మీ దగ్గరకు వచ్చి ఉంటే బాగుండు. రాలేదు, ఇక్కడికి వచ్చారు. తను కేటీఆర్ గారు తనకున్నటువంటి పరిచయాలతోటి ఫోన్లు చేసి కలెక్టర్ ఎవరితో మాట్లాడారు, సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను అనేది ఏమిటి ఇక్కడ పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే, పాలకులు ప్రజలు ప్రశ్న వస్తే పాలకుల వైపు వెళ్ళట్లేరు, ఒకసారి ఆలోచించుకోండి అని. లేదు ఇదానికి మొగలయ్యకు కేసీఆర్ అవగాహన లోపంలో అన్యాయం చేసి లిటిగేషన్ భూమి ఇచ్చారని మీరు భావిస్తే మీరు ప్రత్యామ్నాయం ఇవ్వండి. లేదు ఈ మొగలయ్య అనే అతను కేటీఆర్ బిడ్డ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ కాదు, ఇతను తెలంగాణ బిడ్డ, తెలంగాణ కళాకారులు ఇంటివాడే కానీ కేటీఆర్ ఇంటివాడు కాదు. కాబట్టి మీరు ఆయనకు న్యాయం చేకూర్చాలి అనేది నేను చెప్పడానికి ఈ స్టోరీ చేస్తున్నాను.